ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసనకు వస్తూ ఉన్నాం దేవ. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకై మీ పాదం ఆశ్రయిస్తుండగా ఆరంభం నుంచి అంతవరకు మీ శిరసత్వంలో మీ జరిగించుకొని మీరు మహిమ పొందండి ప్రభా. పరిచయం అంతట్లో తోడైండండి ప్రభా. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ. మరి మీ పాదం ఆశ్రయిస్తూ ఉన్నాం. నీ ప్రేరణ తీసుకొని రండి ప్రభా. ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి గడియలో ఉన్నాం ప్రభా. మేము ప్రభా దేవుని ప్రేమతో ప్రభా మరి నింపబడుచు ప్రభా ఈ శ్వాసమును కాపాడుకున్నట్లు ప్రభా. మరి సహవాసం ఎంత అవసరం, ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది సంగమ కూట మానక అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా సహవాసంలోనే ప్రభా మా విశ్వాసం మేము కాపాడుకోగలమని మేము పాసన చేరి మేము స్తుతిస్తుంటున్నాం. అట్లు నీ ప్రేరణ కూడా తోడుకొని రండి. ప్రార్థిస్తూ ఆరంభిస్తున్న ఉపవాస ప్రార్థన దీవించమని, ఆరంభించేంతవరకు అధ్యక్షత వహించమని, పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన సమయం అన్ని దీవెనకరంగా మేలుకరంగా చేయమని ప్రభా. మాతో మీ సన్నిధి ఉంచమని, తరువాత ఆకాశం దయచేయమని ప్రభా. ఈ పరిచయ ద్వారా మీరు మహిమ పొందమని ఘనమైన ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన హెచ్చించబడిన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించి ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన హెచ్చించబడిన పరిశుద్ధ నామంలో దేవా మరి ఆత్మదేవ మీరు మాకు సహాయం చేయండి. ఉచ్చరింశకంగా మూలుగులతో బా తండ్రి అని ఓ ప్రభా మీ చిత్తానుసారంగా ప్రార్థించడం మీరు మాకు నేర్పించండి. అక్కడి కొద్ది ప్రార్థించడం నేర్పించండి. మీ చిత్తం నెరవేర్చబడినట్లుగా ప్రార్థించడం నేర్పించండి. మీ చిత్తం ఎరుగునట్లుగా ప్రార్థించడం నేర్పించండి. దగిల తండ్రి మీ మార్గమందు మేము నిలిచినట్లుగా ప్రార్థించడం నేర్పించండి. నడుచున్నట్లుగా మీ మార్గమందు ప్రార్థించడం నేర్పించండి. మీ చిత్తంను ప్రభా జరిగించిన వారమై ప్రభా మరి మీకు ఎంతో ప్రియులంగా మేము ఉన్నట్లుగా ప్రార్థించడం మాకు నేర్పించండి. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టవంతంగా హెచ్చించబడిన పరిశుద్ధ నామంలో స్తుతించి పరిచయం అంతటి ద్వారా మీరు మహిమ పొందమని రమణ ఆకాశం ఇచ్చి మీ సన్నిధి మీ సింహాసనం మా మధ్య ఉంచమని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 581 570 అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును తప్పక ఇచ్చును, అడిగడి ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్ తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్, అడిగడి ప్రతివాడు పొందున్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి, భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి, వారి జీవితములనెంచి చూచి, వారి జీవితములనెంచి చూచి మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ తప్పక ఇచ్చున్, అడిగడి ప్రతివాడు పొందున్, అడిగడి ప్రతివాడు పొందున్. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును, మనలో తన శక్తి కొలది
అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునిని, ఊహకు మించి చేయు దేవునిని మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగెడి ప్రతివాడు పొందున్, అడిగెడి ప్రతివాడు పొందున్. మన ప్రార్థన నాలకించి సంతృప్తి చెందును, మన ప్రార్థన నాలకించి సంతృప్తి చెందును. తన నామమునకు మహిమ కలుగా, తన నామమునకు మహిమ కలుగా. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగెడి ప్రతివాడు పొందున్, అడిగెడి ప్రతివాడు పొందున్. ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి, ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి. మీరానంద భరితులగునట్లు, మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగెడి ప్రతివాడు పొందున్, అడిగెడి ప్రతివాడు పొందున్. దేవునికేదైనను చేయన సాధ్యమా, దేవునికేదైనను చేయన సాధ్యమా. సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు, ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగెడి ప్రతివాడు పొందున్, అడిగెడి ప్రతివాడు పొందున్. 588, 577, 588, 577. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మీతి లేని దయచేత హత్తుజు ప్రేమించును. క్రీస్తునొద్దమన బారా మంతనప్పగించినన్
శక్తి గల యేసు చేత మోతలెల్ల విడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు. మృతి బొంది కృపతో శ్రాంతి కలిగించెను. భీతి నొందు బాపులైనా జింత క్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోత గతి జుతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు. మాయలోకమందు నీజా శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధలన్ జయమొప్పనూర్చి యేసు స్థాయి వృద్ధి చేయును. ధరణిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా. పరలోకమందు నింకా పరమరక్షకుడా. నారులను గవవేగా క్రూరహింస పొందుచు కరుణించి నిలిచి ప్రతి ప్రార్థనాలకించును. తొంభై 94వ కీర్తన మనం చూద్దాము. కలిగిన దేవుడు మరి 94వ కీర్తన ద్వారా మనతో మాట్లాడను గాక. యెహోవా ప్రతీకారం చేయుదేవా, ప్రతీకారం చేయుదేవా ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషం చేయవారందరూ బింకంలాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు. నీ స్వాస్యమును బాధించుచున్నారు. విధవరాన్లను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అనుజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నరుల ఆలోచనలను వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రోబడు వరకు, నీతిమంతులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయువారికి విరోధంగా నా పక్షం ఎవడు లేచును. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుండును. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృపణను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా
నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేయుచున్నది. కట్టడం వలన కీడు కలిగించు దుష్టుల పరిపాలనలో నీకు పొందుగలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషం వారి మీద రప్పించును, వారు చెడుతనం అంతటిని బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ప్రేమ కలిగిన దేవుడు ఈ మాటల్ని మన కొరకే ఆస్వాదించును కాక. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి, బాగా మా కొరకే దీవించండి, మాతో మాట్లాడండి, మీరు మాత్రమే మాట్లాడండి. అదే కాలం దేవా మరి మా అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీరు చేయండి. కార్యం జరిగించి చూపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మరి ఈ సమయం మా కొరకే దీవించు ఉపవాస ప్రార్థనను మీరు ఆస్వాదించమని అధ్యక్ష వహించమని దేవా ప్రార్థిస్తున్నాను. దేవా మీరు ప్రభా మా మధ్య ఉన్నారు, మీ సన్నిధి మా మధ్య ఉంది. స్తోత్రాలు తండ్రి. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను, వదనాలు చెల్లిస్తా ఉన్నాను. గొప్ప దేవుడు, నీతి న్యాయములు నీ సింహాసములకు ఆధారములు ప్రభా. అందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, మీ వైపు చూస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు మిమ్మల్ని స్తుతిస్తూ మీ స్నేహితుడిని నోటుగురుగా వాడుకునమని, మీ శ్రమ మాత్రమే వినిపించమని, నిత్యతను ప్రయాణకరంగా ఈ పరిచయను నాకు ప్రభా మాకు మీరు ఉంచమని యేసుక్రీస్తు ప్రభావారి పరిశుద్ధ నామములో ఈ శ్రమ మాకు వినిపించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి యేసుక్రీస్తు ప్రభావారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థనలో ఉత్తరం మూలికలతో అబ్బా తండ్రి మీ చిత్తానుసారం మొదలుపెట్టినట్లు మాతో మాట్లాడమని ఘనమైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనం చెల్లించి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి మనం చూస్తే మరి ప్రభు యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కార్యాలు కొంచెం ఆలస్యంగానైనా కానీ ప్రభు తన కార్యాన్ని జరిగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే 94వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, ప్రతీకారం చేయు దేవుడు ఆయన, ప్రతీకారం చేసే దేవుడు. చర్యకి ప్రతిచర్య ఎట్లుంటుందో మరి మానవులు చేసినటువంటి ప్రతి పనికి దేవుడు తీర్పన్న తీరుస్తాడు, బహుమానమన్న ఇస్తాడు, లేకపోతే ప్రతీకారం అన్న తీరుస్తాడు, శిక్ష అయినా విధిస్తాడు. కాబట్టి మరి అందుకే బైబిల్లో రాయబడింది, మానవుడు చే ప్రతి దానికి తీర్పు తీర్చబడుతుంది వాక్యం సెలవిస్తాం. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకే 2 కొరింథీ 5వ అధ్యాయంలో శరీరంతో జరిగించినటువంటి ప్రతి దానికి తీర్పున్నదని మరి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మరి 9:10 కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. దేహంతో జరిగించిన అంటే ఈ దేహములో ఉన్నప్పుడు మన తలంపులతో, మన ఆలోచనలతో, మన అవయవాలతో, చేతులతో, కాళ్ళతో మనం చేసినటువంటి ప్రతి ప్రతి క్రియ దానికి ఏంటంట దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేహంతో జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును మనం ప్రతివాడు పొందు. మనం జరిగించినటువంటి ప్రతి క్రియకు ఫలం ఉంది. ఏం ఫలం ఉంది? మంచి ఫలాలు రకరకాలు ఉన్నాయి. మంచి ఫలాలు ఉన్నాయి, చేదు ఫలాలు ఉన్నాయి, ఒగురు ఫలాలు ఉన్నాయి, రకరకాల ఫలాలు ఉన్నాయి, విషపు ఫలాలు ఉన్నాయి, మరి విషపు ఫలాలు ఉన్నాయి, మరి రకరకాలు ఉన్నాయి. మరి అయితే ఇక్కడ రాయబడుతూ ఉంది, యెహోవా ప్రతీకారం చేయు దేవా. కాబట్టి ఆయన ప్రతీకారం చేసేటువంటి వాడు. కాబట్టి దేవుడు మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించుకున్నాడు. కాబట్టి మనము ఆయన పోలిక చొప్పున జీవించాలి. ఆయన రూపంలో పొందిన మనము ఆయన కోరినట్లుగా జీవించాలన్నది
ఆయన యొక్క కోరిక ఉంటా ఉన్నది. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తే 5వ వచనంలో యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని, యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ శ్వాసమును బాధించుచున్నారు, విధవరాలను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతం చేయుచున్నారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, చెవులను కలిగజేసినవాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అనుజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసినవి, యెహోవా నువ్వు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి 13, భక్తులకు గుండె త్రోవబడి వరకు నీతిమంతులు దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన శ్వాసం విడనాడువాడు కాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు వింటలేదనుకుంటా ఉన్నారు, దేవుడు చూడడం లేదు. అంత మాత్రమే కాదు, అనుకుంటున్నారు చాలామంది యెహోవా చూచుట లేదు, దేవుడు చూడడం లేదు అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఒకవేళ మరి మేము చూస్తూ ఉన్నాం, ఒకవేళ కష్టంలో ఉన్నావు, ఉదయకాలం ఉపవాస ప్రార్థనలో బాధలో ఉన్నావు, నీ బాధ దేవుడు చూడటం లేదు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకొని, కాబట్టి మరి ఎవరు అనుకుంటున్నారు? ఇట్లా బాధలో ఉన్నవారు అనుకుంటున్నారు, బాధించేవారు కూడా అనుకుంటున్నారు మనకేముంది, మనకు తిరుగులేదు, మళ్ళీ మరి మనం ఏదనుకుంటే అది చేయొచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బాధింపబడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారేమనుకుంటున్నారంటే దేవుడు చూడట్లేదా, నా కష్టం, నా బాధ, నా శ్రమను చూడడం లేదా, వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి 2 రకాల ప్రజలు అనుకుంటున్నారు, మంచి వాళ్ళు అనుకుంటున్నారు, చెడ్డ వాళ్ళు అనుకుంటున్నారు. దేవుని ప్రజలు అనుకుంటున్నారు, కష్టంలో బాధలో శ్రమలో ఉన్న దేవుని ప్రజలు అనుకుంటున్నారు, దేవుడు చూడటం లేదా అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలను బాధ పెట్టేవారు అనుకుంటున్నారు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసాడు, మరి ఇంకా మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఐగుప్తీయులు కూడా అట్లనే అనుకున్నారు, దేవుని ప్రజలను ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. ఐగుప్తీయులు దేవుని ప్రజల్ని ఏదైనా చేయొచ్చు అనుకుని బాధ పెట్టడం మొదలు పెడితే దేవుడు ఫరోకి వర్తమానం పంపించినాడు మోషే ద్వారా. ఏమని పంపించినాడు తెలుసా? ఓ ఫరో జాగ్రత్త, ఎవరనుకుంటున్నావు? ఇశ్రాయేలీలు. ఏందో నువ్వు బాధ పెడతా ఉన్నావు, ఇశ్రాయేల్ని నువ్వు బాధ పెడతా ఉన్నావు, జాగ్రత్త ఓ ఫరో. ఎవరు తెలుసా ఇశ్రాయేలీలు? ఎవరు తెలుసా? నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పొనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. ఫరోతో చెప్పమన్నాడు దేవుడు మోషేకి చెప్పినాడు. మోషే, నువ్వు వెళ్ళి ఫరోకి చెప్పు. ఏమని చెప్తావు తెలుసా? ఇదిగో ఇశ్రాయేల్ అంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎట్లా పడితే అట్లా హింసించడానికి, ఎట్లా పడితే అట్లా బాధ పెట్టడానికి ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఇశ్రాయేల్ అంటే, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు. ఎటువంటి కుమారుడు? నాకు జ్యేష్ఠ కుమారుడైన. కాబట్టి ఆయన నన్ను సేవించినట్లు ఆయన్ని పోనిము. ఒకవేళ నువ్వు పోనీయని ఎడలా, నన్ను సేవించిన కుమారుని పోనిమ్మని నీవు ఆజ్ఞాపించున్నాను. వాడిని పంపనొల్లని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపేదని యెహోవా సెలవిచ్చున్నాడు. చూడండి, కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాధింపబడుతున్నటువంటి దేవుని ప్రజలు, ఎవరైతే దేవుని ప్రజల్ని బాధిస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు మనం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, వాళ్ళు మన వశంలో ఉన్నారు, కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఒకవేళ అట్లా అనుకునేటువంటి వారికి మరి హెచ్చరిక ఉన్నది ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఎడబాయడు. అందుకే రాయబడింది చూడండి, కీర్తనలు 94:14, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, యెహోవా తన శ్వాసమును విడనాడువాడు కాడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు, తన శ్వాసమైన తన ప్రజలను మరి ఎప్పుడు కూడా విడనాడడు. ఒకవేళ దేవుని ప్రజలు కొన్నిసార్లు శత్రువుకు అప్పగించబడి ఉండొచ్చు,
దేవుడే అప్పగించి ఉండొచ్చు కొన్నిసార్లు. ఇశ్రాయేలుని బబులోనీయులకు అప్పగించినట్లు దేవుడు అప్పగించి ఉండొచ్చు. కానీ ఆ శ్రమల్లో తన ప్రజలైన ఇశ్రాయేలులకు, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఐగుప్తులో దేవుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలకు తోడుగా ఉన్నాడు. రాజును మరి ఆ కలభావమును మరి దేవుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలకు దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోడుగా లేడా బబులోన్లో ఇశ్రాయేలీలకి? ఇప్పుడు చెప్పండి, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అక్కడ మరి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అక్కడ దేవుడు 4వ వాడిగా వారితో కూడా కలిసి సంచరించినాడు. వారి శ్రమల్లో ప్రభు మరి వారికి తోడై ఉన్నాడు. వారి శ్రమల్లో కాబట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభువే సాతాను బలమును జయించేను, అందారము విజయాగీతములు పాడెదము, విజయాగీతములు పాడెదము. యేసు ప్రభువే సాతాను బలమును జయించేను, అందారము విజయాగీతములు పాడెదము, విజయాగీతములు పాడెదము. మన శ్రమలలో విజయమునిచున్, తన రాజ్యమునందు మనలను చేర్చున్. మన శ్రమలలో విజయమునిచున్, తన రాజ్యమునందు మనలను చేర్చున్. ఘన విజయమును మనకై పొందెన్, ఘన విజయమును మనకై పొందెన్. మన విజయము యేసే అని హర్షించెదము, మన విజయము యేసే అని హర్షించెదము. యేసు ప్రభువే సాతాను బలమును జయించేను, అందారము విజయాగీతములు పాడెదము, విజయాగీతములు పాడెదము. కాబట్టి మన శ్రమలలో ఆయన మనకి తోడై ఉన్నాడు. దేవుడు తన స్వాస్థ్యమును, తన ప్రజలను, తన స్వాస్థ్యమును ఎడబాడు, విడనాడడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, ఆ అగ్నిగుండంలో మనుష్య కుమారుడే దిగొచ్చినాడు. మరి దేవునికి నరులకును మధ్యవర్తి అయినటువంటి ఆ మనుష్య కుమారుడే దిగొచ్చినాడు. వాళ్ళతో పాటు ఆ అగ్నిగుండంలో వారితో పాటు కలిసి సంచరించినాడు. అగ్ని వాసన కూడా వారి వస్త్రములకు తగలకుండా వారి వెంట్రుకలు కాలిపోలేదంట. ఎన్నిసార్లు మనము పొయ్యి మీద టీ పెట్టుకునేటప్పుడు, అన్నం వండేటప్పుడు మన చేతులకు ఉన్న వెంట్రుకలు కాలిపోతాయి. అనేకసార్లు తల జుట్టు ఊదేటప్పుడు, కట్టెల పొయ్యి దగ్గర ఊదేటప్పుడు ఎన్నిసార్లు మన జుట్టు అంటుకుండా ఉండొచ్చు. మరి చదువుకునే దినాల్లో చిన్నప్పుడు, మరి ఈ దినాలంటే కరెంటు ఫుల్ ఉంటుంది, కానీ వెనకటికి 90ల్లో కరెంటు పోతూ ఉండేది. అప్పుడు కిరోసిన్ బుడ్డిలు పెట్టుకొని చదువుకునే దినాలు ఎంతమంది మరి ఎన్ని కాల్చుకోలేదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ అగ్నిగుండం యొక్క వాసన, ఆ మంట, మరి అగ్ని యొక్క వాసన కూడా రాలేదంట వారి తలకు కానీ వారి వస్త్రాలకు కానీ. దేవుడు తోడుగా ఉన్నాడు. బబులోన్లో సింహపు గుహలో వేయబడినటువంటి దానియేలుకి ప్రభు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను విడనాడడు, దేవుడు తన స్వాస్థ్యంను ఎడబాయడు. ఆయన వారిని శ్రమలో అప్పగించిన మరి దేవుడు ఆ శ్రమల్లో దేవుడు వారికి తోడై ఉంటాడు. అందుకే రాయబడతా ఉంది 91వ కీర్తనలో ఏమనంటే, నేను అతనికి తోడై ఉండేదను అన్న మాట రాయబడుతూ ఉంది. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. కాబట్టి 15 వచ్చాం, 91:15, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. కాబట్టి ఒకవేళ శ్రమలలో బాధలు గుండా వెళ్తున్నావేమో, దేవుని బిడ్డలైనటువంటి మీరు, దేవుని స్వాస్థ్యమైనటువంటి మీరు, మరి ఇబ్బంది కొలిమి గుండా వెళ్తున్నారేమో. మరి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి ఆ కొలిమి అనేటువంటి అనుభవం గుండా వెళ్తున్నారేమో, లేకపోతే మరి శ్రమ అనేటువంటి అనుభవం గుండా వెళ్తున్నారేమో. అయితే
దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు మరి ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి 94లో మనం చూస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు చూడడం లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అనుకొని దేవుడు విచారించడం లేదు. మరి దేవుడు విచారించడం లేదంటే చాలామంది దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మరి చేసిన పాపానికి వెంటనే శిక్ష రాకపోవట చూచి అనేకులంట మరి చూస్తా ఉన్నాం. చూడండి 8వ అధ్యాయం ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి 8:11లో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంది. ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, మరి దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయించున్నారు. కాబట్టి మరి మన దుష్క్రియలు అనగా పాపమునకు తగిన శిక్ష శీఘ్రంగా కలగడం లేదంట. అందుకే మనుషులు ఏమనుకున్నారంటే భయం విడిచిపెట్టినారు. ఏమనుకుంటున్నారు? ఎందుకు విడిచిపెట్టినారు భయము? యాకోబు దేవుడు విచారించడం లేదనుకుంటున్నారు. భూమి మీద దేవుని వాక్యం ఇందాక మనం చూస్తున్నాం, శరీరంతో జరిగించిన ప్రతి క్రియ, అది మంచిదైనా సరే చెడ్డది, అది చిన్నదైనా పెద్దదైనా. ఒక మాట చెప్పాలంటే ఆదికాండంలో దీనికి ఒక ఉదాహరణ ఉంది. మరి దేవుడంట మరి ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు మనుషుల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డదని, వారి హృదయంలో యొక్క తలంపు కేవలము చెడ్డదని, మరి ఊహ అంతయు కేవలం చెడ్డదని, వారి తలంపులోని ఊహ అంతయు కేవలం చెడ్డదని ఎరిగి దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, వారి ఊహలు వారి తలంపులను కూడా దేవుడు విచారిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, నీ ఊహల్ని నీ తలంపుల్ని దేవుడు చూడట్లేడు అనుకోకు, విచారించడం లేదు అనుకోకు. దేవుడు నీ ఊహల్ని విచారిస్తున్నాడు, నీ తలంపుల్ని విచారిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు శరీరంతో జరిగించే నీ ప్రతి క్రియని దేవుడు విచారిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ ఊహ, ఏ తలంపు, ఏ క్రియ తీర్పులోనికి దేవుడు విచారించకుండా దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఏమీ అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. చాలామంది అట్లా అనుకుని ఏం చేస్తున్నారంట, మరి దేవుడు విచారించడం లేదనుకొని మరి దేవుని ప్రజలను ఏం చేస్తున్నారంట, వాళ్ళు నలగొడతా ఉన్నారు. దేవుని ప్రజలు నలగొడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, విధవరాన్లను, తండ్రి లేని వారిని హతం చేస్తున్నారు, చంపుతున్నారు, హతం చేస్తూ ఉన్నారు. మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒకవేళ తరం పడుతున్నావేమో, మరి ఇక్కడ ఇబ్బందిలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, అయితే దేవుడు నీ శ్రమను విచారిస్తున్నాడు, నీ బాధను విచారిస్తున్నాడు. నీ యొక్క మరి దేవుని పిల్లలారా, కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన మనల్ని విచారిస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయన ప్రతిదీ విచారిస్తూ ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు కీర్తనకాడు, ఏమంటున్నాడంటే మరి 94:9, చెవులను కలగజేసినవాడు వినకుండునా, కంటిని నిర్మించినవాడు కానకుండునా. కాబట్టి చెవులను నిర్మించినవాడు, కలగజేసినవాడు వినకుండునా. చెవులను మనకి ఎవరిచ్చారు? దేవుడే కలగజేసినాడు ఈ చెవులను. మనకి చెవులు ఇచ్చి ఆయన ఏమైనా చెవులు లేకుండా ఉన్నాడా? మనకి కనులిచ్చి ఆయన ఏమైనా కనులు లేకుండా ఉన్నాడా? నీకు చెవులు ఇచ్చిన వాడు ఆయన వినడం లేదనుకున్నావా? నీ ఆర్తధ్వని, నీ యొక్క కన్నీరు, నీ ప్రార్థన ఆయన వినడం లేదనుకున్నావా? నీ యొక్క మొర ఆయన వినటం లేదనుకుంటున్నావా? మరి మనం చూసాం, యోనా బూదిగంతంలో నుండి మొరపెట్టినాడు. మొరపెడితే దేవుడు మరి ఆ సముద్ర గాధ స్థలముల్లో నుండి, భూమి యొక్క అంచుల్లో నుండి మొరపెట్టినాడు యోనా. మొరపెడితే దేవుడు పరలోక సింహాసనం మీద నుంచి విన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మరి యోనా ఆ రోజు చేసిన ప్రార్థన ఎవరికి వినబడిందండి? ఎవరికి వినబడింది? ఎవరు విన్నారా ప్రార్థన? ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి యొక్క మరి మొర దేవుడు వింటా ఉన్నాడు. కాబట్టి
కంటిని నిర్మించిన వాడు కానకుండునా భూమి యొక్క అగాధ స్థలములో, సముద్రం యొక్క భూమి యొక్క అంచులలో ఉన్నాడు యోనా. అందుకే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, కనులను కలగజేసిన వాడు కానకుండునా. యోనాని ఎవరు చూశారు? ఓడలోంచి పడేసిన వాళ్ళు ఏమన్నా చూసారా? లేకపోతే ఇంకెవరు చూశారు యోనాని? ఆయనకి కంటిని కలగజేసిన వాడు ఆయనను చూస్తూ ఉన్నాడు. ఆ మత్స్యమును సిద్ధపరిచిన వాడు ఆయనే. మత్స్యమును సిద్ధపరిచిన వాడు ఆయనే. ఆ మత్స్యము కడుపులో 3 దినములు ఉన్నట్లుగా చేసిన వాడు ఆయనే. ఇప్పుడు ఆ మత్స్యము కడుపులో నుండి మరి ఇప్పుడు యోనా మొరపెడతా ఉన్నాడు. భూమి యొక్క అంచుల నుండి మొరపెడితే మరి విన్నాడు. భూమి యొక్క అంచుల్లో ఉన్నటువంటి యోనాను దేవుడు, మత్స్యం యొక్క కడుపులో ఉన్నటువంటి యోనాను దేవుడు చూచాడు. కాబట్టి నువ్వు దీన స్థితిలో ఉన్నావేమో లేఖాలం, ఎంత ఇంకా అంతకంటే అంతకంటే ఇంకా దిగజారినటువంటి స్థితిలో ఇంకా లేవేమో, ఇంకెవరు ఉండరు, అంత దిగజారిన స్థితిలో ఉన్నావేమో, దయనీయమైన స్థితిలో ఉన్నావేమో. అయితే ఇదంతా కూడా పరలోకమందు ఆసీనుడైనటువంటి వాడు, చెవులను కలగజేసిన వాడు, కంటిని నిర్మించిన వాడు వింటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయన అంటా ఉన్నాడు, అక్కడ రాయబడుతూ ఉంది ఏమని అంట, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన శ్వాసమును విడనాడు వాడు కాడు. 13వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాము. భక్తినులకు గుంట త్రోవబడు వరకు, నీతిమంతులకు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. నీతిమంతుల్ని దేవుడంట వారి కష్టదినములను పోగొట్టి వారికి ఏమి ఇస్తాడంట? నెమ్మది కలగజేస్తాడంట. కాబట్టి మరి ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చాం. నీతిమంతులకు కష్టదినములను పోగొట్టేవాడు ఆయన. కాబట్టి నీ శ్రమలలో పాలివాడే నీకు గొప్ప స్వాస్థ్యం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు ఆయన. కాబట్టి నీతిమంతులకు కష్టదినములను పోగొట్టేటువంటి వాడు, పోగొట్టి నీతిమంతులకు నెమ్మదినిస్తాడంట. నీతిమంతులకు నెమ్మది. కాబట్టి అంత మాత్రమే కాదు, ఎవరైతే నీతిమంతుల్ని బాధ పెడుతున్నారో వారికంట దేవుడు చెప్తా ఉన్నాడు, భక్తిహీనులకు ఏం తవ్వబడుతుందంట? గుంట త్రవ్వబడుతుంది. భక్తిహీనులకు గుంట త్రవ్వబడుతుంది. ఎవరైతే మరి దేవుడు యెహోవా చూడడం లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదనుకొని మరి దేవుని ప్రజలను నలగొట్టి బాధించి చంపుతూ హతము చేయొచ్చు, మరి వారిని శిక్షించి వారిని దండిస్తూ మరి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. దేవుడు వారిని ఏం విడిచిపెట్టాడు, దేవుడు వారిని ఏమాత్రం విడిచిపెట్టాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని బిడలమైనటువంటి మనం, కాబట్టి ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నావేమో, కుటుంబ జీవితంలో శ్రమ గుండా వెళ్తున్నావేమో, ఎవరైనా నీ మీద దాడి చేస్తూ ఉన్నారేమో, ఎవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారేమో, లేకపోతే సేవా జీవితంలో ఎవరైనా నీ మీద దాడి చేస్తూ ఇబ్బంది పెట్టి నిన్ను కుంగదీసి నిన్ను బాధ పెట్టి నిన్ను బెదిరించి నిన్ను నష్టపరచాలని చూస్తున్నారేమో, లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, నిన్ను నష్టపెడుతున్నారేమో, నిన్ను నష్టపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారేమో, లేదా నువ్వు చదువుకునే కాలేజీలో, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడైనా దేవుని బిడ్డలుగా మనము శ్రమను ఎదుర్కోవచ్చు. దానియేలు తను పనిచేసే స్థలంలో శ్రమను ఎదుర్కొన్నాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు తమ పనిచేసే స్థలంలో శ్రమను ఎదుర్కొన్నారు. అంత మాత్రమే కాదు, ఎజ్రా నెహెమ్యాలు మరి దేవుని సంఘములో శ్రమను ఎదుర్కొంటూ వచ్చుంటున్నారు. అంత మాత్రమే కాదు, అట్లా మరి అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిసయ్యుల చేత ఇశ్రాయేలు సమాజంలో దేవుని సంఘంలో ఆ శ్రమను ఎదుర్కొంటూ వచ్చుంటున్నారు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి అంత మాత్రమే కాదు, దరిద్రుడైనటువంటి లాజరు తన నివాసం ఉన్న స్థలంలో శ్రమను ఎదుర్కొంటూ వచ్చాడు. కాబట్టి మరి అట్లా ఏ స్థలంలోనైనా నువ్వు శ్రమ ఎదుర్కోవచ్చు. యోసేపు తన సొంత అన్నల ద్వారా శ్రమను అనుభవించాడు. పెనిన్నా మరి హన్నా పెనిన్నా ద్వారా శ్రమ అనుభవించింది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మరి శ్రమ అనేది అనేక స్థలాల్లో, అనేక రూపాల్లో, అనేక విధాలుగా, అనేక మరి మార్గాల గుండా మనము అనేకమైన విధాలుగా మనం అనుభవించవచ్చు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నీతిమంతులకు ఆయన ఏం చేస్తాడంట? కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాడంట. కష్టదినాలను పోగొట్టేవాడు ఆయన. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం, కష్టదినాలు పోగొడతాడు.
అందుకే యెషయాలో రాయబడింది, మన దుఃఖ దినములు ఏమైనాయంట మన దుఃఖ దినములు సమాప్తములైనాయి. కాబట్టి దేవుడే మన దుఃఖ దినములను మరి సమాప్తం చేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మన దుఃఖ దినాలను సమాప్తం చేసేటువంటి మరి వాడు ఆయనే. మన దుఃఖ దినములను మరి సమాప్తము చేసేటువంటి వాడు ఆయనే. కాబట్టి చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చటకై చంద్రుడికను ప్రకాశించును. క్షమించండి, 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు. 19:20 కూడా చదువుదాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగుచ్చగా చంద్రుడికను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. కాబట్టి దుఃఖ దినములను సమాప్తం చేసేటువంటి వాడు ఆయనే. అందుకే మరి నీ దుఃఖ దినములను సమాప్తం చేసి మరి ఆయన తన్ను తాను మహిమపరుచుకుంటాడు. అది 21లో ఉంది. నీ జనులందరూ నీతిమంతుల ఇందురు, నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగా ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. కాబట్టి దేవుడు దుఃఖ దినములను సమాప్తం చేసి తను తాను మహిమ తెచ్చుకుంటాడు. నీ జీవితం నీ ద్వారా మహిమ పొందుతాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నిన్ను మహింపరిచినట్లు నీకు నన్ను మహింపరచమని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి మరి ప్రార్థన చేస్తూ వచ్చి ఉంటున్నారు. అదేవిధంగా దేవుడు నీ ద్వారా తను మహిమ పొందేటువంటి వాడు గురించినాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో ప్రవేశించేటువంటి మనము, కాబట్టి ఆయన నీతిమంతుల యొక్క దుఃఖ దినములను సమాప్తం చేసేటువంటి వాడు. కాబట్టి అక్కడ రాయబడుతూ ఉంది ఏమనంట, 2వ వచనం 94:2, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. మరి యెహోవా భక్తులను ఎంతవరకు ఉత్సహించెదరు? వారు వదరుచు కఠినమైన మాటలు పలుకుచున్నారు, దోషం చేయవారందరూ బింకంలాడుచున్నారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, భూలోకములకు ఎవరంటే ఆయన మన దేవుడు న్యాయాధిపతి. కాబట్టి మరి దేవుని ప్రజలారా, సహోదర సహోదరి, కాబట్టి ఆయన భూలోకానికి న్యాయాధిపతి. కాబట్టి మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, భూలోకానికి న్యాయాధిపతి. భూలోకమంతటికి న్యాయం తీర్చేటువంటి వాడు ఆయనే. భూలోకమంతటికి న్యాయం తీర్చేవాడు ఆయనే. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం, ఆయన చూడండి 17వ వచనం, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తూ ఉంది, బలపరచుచున్నది. కాలు జారిన్ కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, కాలు జారినని అనుకునగా మరి ఇంకా మనకు నీడ లేని సమయంలో కాలు జారినప్పుడు మనం ఇంకెక్కడ ఆగం, నేరుగా కిందనే పడతాం. ఏంటి, కాలు జారిందంటే ఇంకా నేల మీదనే ఉంటాం పూర్తిగా. కొంతమంది కాలు జారి కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాలు జారిబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బాత్రూంలో కాలు జారిబడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కాలు జారిపడి కాళ్ళు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఉన్నాయి. కాబట్టి మనకి వినడానికి ఆశ్చర్యమైంది కొన్నిసార్లు, ఏంటి కాలు జారబడి కాలు ఇరిగిందా, ఏంటి కాలు జారబడి చనిపోయారా? అవును, కొన్నిసార్లు దేవుని ప్రేలమైనటువంటి మన జీవితంలో కాలు జారని మనకు నీడలేకపోవచ్చు. కాలు జారనని నేను అనుకొనగా ఇంకా మనకి నీడలేని పరిస్థితులు ఉండొచ్చు, నీడలేని పరిస్థితులు ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యెహోవా నీ కృప నన్ను బలపరచెను. నాకు మరి మనం చూస్తూ ఉన్నాం, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను ఏం చేస్తూ ఉందంట,
బలపరచుచున్నది. దేవుని కృప ఉంటే చాలు ఈ లోకంలో అండి. ఏ వన్ డ్రాప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈజ్ మోర్ దెన్ ఆల్ ద ఇమ్మెజరబుల్ రిచెస్ ఆఫ్ దిస్ ఎర్త్. దేవుని యొక్క కృపలో ఒక్క చుక్క ఈ భూలోక ఐశ్వర్యం అంతటికి కూడా మరి అంతటికంటే కూడా ఎంతో ఎంతో మరి వెలకట్టలేనంత ఎక్కువ, మరి ఎక్కువైనది. కాబట్టి వెలకట్టలేనంత ఎక్కువ. వన్ డ్రాప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, వన్ డ్రాప్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ ఈజ్ మోర్ దెన్ ఆల్ ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి అంత గొప్పదైనటువంటిది దేవునికి. ఆయన కృప ఏం చేస్తుందంట? బలపరుస్తూ ఉంది. ఆయన కృప బలపరుస్తూ ఉంది. ఆయన కృప ఉంటే సముద్రం మీద నడవగలం. ఏంటి? ఆయన కృప ఉంటే ఎక్కడ నడవగలము? సముద్రం మీద నడవగలం. ఆయన కృప. మరి కృపయు సత్యమును ఎవరి ద్వారా వచ్చినాయంట? యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి. కృపయు సత్యమైన యేసు ప్రభు సముద్రం మీద నడిచినాడు. ఏంటి? సముద్రము మీద నడిచినాడు. కాబట్టి కృపను పోగొట్టుకుంటే సముద్రం కింద ఉంటాం, యోనాలాగా. కానీ మరి దేవుడు ఎల్లకాలం విడనాడు. దేవుడు తను ఒకవేళ కృపలో తొలగిపోయిన ఎల్లకాలం విడడు, మళ్ళా దేవుడు తిరిగి సమకూరుస్తాడు. కాబట్టి దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. ఎంత బలపరుస్తుందంటే, పేతురు అన్నాడు, ప్రభా నేను కూడా నడుస్తాను ప్రభా సముద్రం మీద. అంటే రా పేతురు రా, నడువు అని అన్నాడు ప్రభు. అనగానే పేతురు బయలుదేరినాడండి. ఎక్కడ బయలుదేరినాడు తెలుసా? దేవుని కృపను బట్టి ఇప్పుడు సముద్రం మీద, ఉప్పొంగుచున్నటువంటి సముద్రం మీద ఇప్పుడు పేతురు కూడా మరి నడవడం మొదలు పెడుతూ వచ్చింటున్నాడు. పేతురు కూడా మరి నడవడం మొదలు పెడుతూ వచ్చింటున్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మరి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే, మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినారు. ఇప్పుడు పేతురు కూడా మరి సముద్రం మీద నడవాలనే ఆశ ఉంది. పేతురు కూడా సముద్రం మీద నడవాలని ఆశ ఉంది. 14వ అధ్యాయము మరి 24 నుంచి. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని నీళ్ళ మీద నడిచెను. ఎట్లా నడిచినాడు? దేవుని కృప. కాలు జారింది అనుకున్నాడు. మరి నీ జీవితంలో కాలు జారిందని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా అయిపోయింది అనుకుంటున్నావేమో. అయితే దేవుని కృప నీకేం చేస్తుంది తెలుసా? సముద్రం లాంటి పొంగుచున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. సముద్రం లాంటి పొంగుచున్నటువంటి పరిస్థితులు, గాలి తుఫానులు నీ జీవితంలో ఉండొచ్చు. అయితే వాటన్నిటి నడుమ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కృప, ఆకాశం అంటేటువంటి కృప ఈ పరిస్థితులన్నిటిపైన జయం పొందడానికి నిన్ను బలపరుస్తుంది. దేవుని కృప ప్రతి శ్రమను, ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని, ప్రతి గాయమును, ప్రతి యొక్క నష్టమును పూడ్చగలిగినటువంటిది, స్వస్థపరచగలిగినటువంటిది, బాగు చేయగలిగినటువంటిది, లేవనెత్తగలిగినటువంటిది. కృంగుదలను నుండి లేవనెత్తి నేను ముందుకు నడిపించడానికి సహాయపడే సామర్థ్యం కలిగినటువంటి దేవుని కృప. అందుకే యేసుక్రీస్తు ద్వారా మనం కృప వెంబడి కృపను మనం పొందుచున్నాం. ఆ కృప ద్వారా మనము ఎంతో సురక్షితంగా విశ్వాసయాత్రలో ముందుకు మనము సాగగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం ఈ కృప ఆనాడు మరేంట ఇశ్రాయేలీలు ఆ ఎగిప్తును వదిలిపెట్టిన తర్వాత ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము ఇశ్రాయేలుకు ముందుగా నడిచిందంట. మరి శత్రువులు వచ్చినప్పుడు వెనకకు కూడా వచ్చిందంట ఆ అగ్ని. అట్లనే కృప వెంబడి కృప. ఈ కృప నీకు ముందుగా వెళ్తూ ఉంది.
నీ వెనకాల కూడా నిన్ను ఆవరించి ఉంది. ముందు వెనకాల కృపచేత ఆవరించబడినటువంటి వ్యక్తివి నువ్వు ఆయన ఆవరించినాడు. కృపాసత్య సంపూర్ణుడి చేత ఆవరించబడ్డావు. నువ్వు కృపాసత్య సంపూర్ణుడు చేత నువ్వు ఆవరించబడ్డావు. నీ ప్రాణాత్మ దేహాలు కృపాసత్య సంపూర్ణుడి చేత ఆవరించబడ్డాయి. నువ్వెంత దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ కృపాసత్య సంపూర్ణుడు, కృప వెంబడి కృపనిచ్చేవాడు నీ ప్రాణాత్మ దేహంలో ఆవరించున్నాడు. కాబట్టి ఈ పొంగు లాంటి పరిస్థితులు నీ జీవితంలో వాటిపైన ఆయన గొప్ప విజయమును ఇచ్చువాడుగా ఉంటాడు. మరి దాని కొరకై ఆయన సముఖంలో మనము కనిపెట్టబద్దులమై ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటున్నాం. 94వ కీర్తనలో మనం చూస్తే, ఇక్కడ 94వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నెమ్మది కలగజేయించున్నది. కాబట్టి బహుశా నీ అంతరంగంలో విచారములు ఉన్నాయేమో పరిస్థితులను బట్టి. అయితే నీ అంతరంగంలో విచారములు హెచ్చగా, నీ అంతరంగంలో ఎంతో విచారం ఉందేమో, అంతరంగంలో విచారం ఉందేమో. అయితే దేవుడు మరి నేను తన వాక్యం చేత నీ అంతరంగంలో ఉన్నటువంటి విచారమును మరి తీసివేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అంతరంగ పురుషుడు నీ ఆత్మను ఆయన నూతనపరిచేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ అంతరంగము లేదా అంతరంగ పురుషుడులో మనం చూస్తే మరి మనస్సాక్షి, మనస్సు, దాని తర్వాత భావ మరి ఫీలింగ్స్ ఇవన్నీ మనం కలిగి ఉంటాం. ఈ మనస్సాక్షి అనేది అది నీకు ఒక తీర్పరిగా ఉండేదిగా ఉంటా ఉన్నది. నువ్వు మంచి చేస్తే మరి నీకు సంతోషాన్ని, చెడ్డ చేస్తే భయాన్ని కలిగజేసేదిగా ఉంటుంది. దాని తర్వాత మనం చూస్తూ ఉన్నాము మరి మనస్సు, మనం చూస్తూ ఉన్నాం ఈ మనస్సు మరి మనలను మనం చూస్తూ ఉన్నాము ఆలోచన మరి చేయడానికి సహాయపడేదిగా ఉంటా ఉన్నది. మరి మనం చూస్తూ ఉన్నాం. అంతేగా అంత మాత్రమే కాదు, ఆలోచన మరి మనం చూస్తూ ఉన్నాం ఆలోచన డెసిషన్స్ చేయడానికి సహాయపడేదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భావాలు, కాబట్టి ఇవన్నీ కూడా మరి ఏంటంటే యూ షో యువర్ ఎమోషన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్, యూ షో యువర్ ఎమోషన్స్. కాబట్టి సంతోషం కలిగినప్పుడు సంతోషము, దాని తర్వాత బాధ కలిగినప్పుడు దుఃఖము, ఇట్లా మనము మన భావాల్ని వ్యక్తపరిచేటువంటి వారంగా ఉంటాం. నష్టం కలిగినప్పుడు దుఃఖము. కాబట్టి మనం చూస్తున్నాం ఇది మరి మనకు కలిగినటువంటి అనుభవం ఇది. కాబట్టి ఇది మనకు కలిగినటువంటి అనుభవం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి మరి నీ అంతరంగ పురుషుడు, కాబట్టి దేవుడు నీ అంతరంగ పురుషుడిని ఆయన తన వాక్యం ద్వారా సంధిస్తూ ఉన్నాడు. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మన అంతరంగ పురుషునికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి, అపోజిట్ పౌలు అంటా ఉన్నాడు. రోమా 7వ అధ్యాయములో మనం చూస్తే 22, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి నీ అంతరంగాన్ని దేవుడు తన వాక్యం చేత ఆనందింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం దేవుని నా అంతరంగం, కీర్తన 94:19, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కాబట్టి అంతరంగంలో విచారం ఉందంట. అయితే దేవుడు ఆదరణ అనుగ్రహించినాడంట. ఎట్లా అనుగ్రహించినాడు ఆదరణ? దేవుని వాక్యము ద్వారా ఆదరణ. నా సమస్త బాధలో ఇదే నాకేం కలిగేస్తుంది? నెమ్మది కలిగించుచున్నది. కాబట్టి కీర్తనలు 119లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ సమస్త బాధలో ఆదరణ, నెమ్మది మరి కలగజేసేది దేవుని వాక్యం ఒకటే. కాబట్టి కీర్తనలు 119:50, కీర్తనలు 119:50, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేదిగా ఉంటుంది బాధల్లో.
మరి అంత మాత్రమే కాదు, మరి ఆ, మరి బాధల్లో నెమ్మదిని, ఆ, 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 మరి అంత మాత్రమే కాదు, ధైర్యాన్ని కలిగించేది, నెమ్మదిని, ధైర్యాన్ని, ఆనందాన్ని, స్వస్థతను కలిగజేసేది దేవుని వాక్యమే. కాబట్టి నీ అంతరంగంలో విచారం ఉందేమో, దేని బట్టి? అనారోగ్యాన్ని బట్టి విచారం ఉందేమో. అయితే ఆయన తన వాక్కును పంపి, స్వస్థపరిచే తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ బాధ ఉందేమో, నష్టంలను బట్టి బాధ ఉందేమో, ఆ నష్టంలన్నిటినీ దేవుడు పూడ్చగలడు. ఇశ్రాయేలీయులు ఎన్నో బాధలు అనుభవించినారు. అయితే వాటన్నిటిలో అండి దేవుడు మరి సమృద్ధిగా తీసుకొచ్చినాడు ఐగుప్తులో నుండి బయటికి వారిని. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చుంటున్నాం. నీ అంతరంగంలో విచారంలో హెచ్చగా దేవుని ఆదరణ దేని ద్వారా? వాక్యము ద్వారా దేవుడు కలగజేస్తూ ఉంటున్నాడు. మరి మరి దేవుడు కలగజేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అందుకే 22లో అంటున్నాడు మరి కీర్తనకారుడు, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ. ఆయన నీకు, నాకు, మనందరికి ఎత్తైన కోట, ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఇది మాత్రం 23, ఆయన వారి దోషమును వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును, మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. కాబట్టి మరి మనం చూస్తూ ఉన్నాము, మరి ఇటువంటి మరి ఈ లోకయాత్రలో నీకు సంభవించేటువంటి ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు, నీకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. మరి పాట కూడా ఉంది కదా, దేవుడే మనకాశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కావున భూమి మార్పు నొందినను, కొండలు మునిగినను ఆపదలో. కావున భూమి మార్పు నొందినను, కొండలు మునిగినను, దేవుడే మనకాశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కాబట్టి అందుకే అక్కడ సముద్ర జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు సముద్ర జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదలినాను, మనము భయపడము. ఆ పొంగుకు పర్వతములు కదలినాను, మనము భయపడము. ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపదలో దేవుడే మనకాశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఊరకుండుడి నేనే దేవుడానని తెలుసుకొనుడి, ఊరకుండుడి నేనే దేవుడానని తెలుసుకొనుడి. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మరి దేవుడే మనకు ఆశ్రయం, మన కోట, మన ఆశ్రయదుర్గం, ఆయనే నిజమైన ఆశ్రయం. కాబట్టి మనము అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు సమస్తం విచారిస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని విచారిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి నువ్వు చేసే ప్రార్థనలు వింటున్నాడు, నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. కీర్తనలు 94లో మనం చూస్తూ ఉన్నాం. మరి 5వ వచనం, యెహోవా చూచడం లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అనుకుని ఒకవేళ బాధింపబడుతున్నా నువ్వు అనుకుంటున్నావేమో, ఈ దేవుడు చూడడం లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అనుకుంటున్నావేమో. తప్పు. దేవుడు నేను చూస్తున్నాడు, మరి నిన్ను చూస్తున్నాడు, నీ బాధను విచారిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరి ద్వారా బాధించబడుతున్నావో, ఏ ఇబ్బంది దేని చేత ఇబ్బంది పెట్టబడుతున్నావో దేవుడు అంతా విచారిస్తున్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో
మరి 94వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం 9వ వచనం, చెవులను కలగజేసినాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కాబట్టి నీకు మరి చెవులనిచ్చిన వాడికి చెవులు లేవా, కంటినిచ్చిన వాడికి కంటి లేదా? లేదు లేదు. ఆయన కలుగజేస్తున్నాడు, మరి నిర్మించినాడు. నీకు చెవులను కంటిని నిర్మించినవాడు ఆయనే. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు. ఆయన మూగవాడు కాడు, నోరుండి మాట్లాడలేనివాడు, చెవులుండి వినలేనివాడు కాడు. ఆయన ఆయన వింటా ఉన్నాడు, కన్నులుండి చూడలేనివాడు కాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. మరి 115లో 4-5లో మనం చదివితే 115వ కీర్తనలో ఆ మాట చూసుకుందాం. 115:4, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదం నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, అటువంటి వాడు కాదు. అయితే నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు. ఆయన నువ్వు పడుతున్న కష్టాన్ని కూడా చూస్తూ ఉన్నాడు, కంటిని చూస్తూ ఉన్నాడు, నువ్వు కార్చే ప్రతి కన్నీటిని చూస్తూ ఉన్నాడు. అయితే మనం చూస్తూ ఉన్నాం 13లో 14లో మనం చూస్తే, భక్తిహీనులకు గుంట త్రోవబడును, నీతిమంతులకు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగచేయండి. అయితే దేవుడు నీకు ఒకరోజు నీ కష్టం పోగొట్టి నీకు నెమ్మది ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు ఆయన. అందుకు దేవుని వాక్యం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన భూలోక న్యాయాధిపతి అంట, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇస్తాడంట. 2వ వచనం 94:2, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. భూలోక న్యాయాధిపతి ఆయన, కాబట్టి అందరికీ న్యాయాధిపతి. అందుకే రాయబడింది దేవుని వాక్యంలో, మరి యాకోబు పత్రికలో, న్యాయాధిపతి ఎక్కడున్నాడంటే వాకిట నిలిచి ఉన్నాడు, వాకిటలోనే ఉన్నాడు. సంఘము వాకిటిలోనే ఉన్నాడు న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడు. ఆయన సంఘంలో తన స్వరక్తం చేత కొనబడిన వారికి న్యాయాధిపతి, లోకంలో ఉన్నటువంటి వారికి కూడా న్యాయాధిపతి. ఆయన కేవలం సంఘానికి మాత్రమే, లోకానికి మాత్రమే కాదు, సంఘంలో జరుగుతున్న ప్రతి దానికి న్యాయం తీరుస్తాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు. ఆయన న్యాయాధిపతి ఏం చేస్తాడంటే తెలుసా? మరి 14, యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన శ్వాసం విడనాడు వాడు కాడు. ఆయన భూలోక న్యాయాధిపతి, తన సంఘము యొక్క న్యాయాధిపతి. ఆయన మనల్ని ఎడబాయడు, విడనాడడు. మనమే ఆయన స్వాస్థ్యం, మనమే ఆయన ప్రజలం. మరి మనమే ఆయన ప్రజలము, మనమే ఆయన స్వాస్థ్యం. కాబట్టి ఆయన స్వాస్థ్యం మనం. ఎవరండి స్వాస్థ్యం పోగొట్టుకునేది? స్వాస్థ్యాన్ని కాపాడుకుంటారు ఎవరైనా. కాబట్టి భూలోక న్యాయాధిపతి, మరి నీతిగల న్యాయాధిపతి, నిన్ను కాపాడేటువంటి వాడు, నీ దుఃఖదినులను పోగొట్టేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ కాలు జారిన నువ్వు అనుకుంటున్నావేమో, మరి ఇంకా అయిపోయిందని అనుకుంటున్నావేమో, అయితే దేవుని కృప నేను బలపరుస్తుంది. ఎట్లా బలపరుస్తుంది తెలుసా? పేతుడిని సముద్రం మీద నడిపించినంతగా బలపరిచినట్లుగా నేను బలపరుస్తుంది. నీ కష్టకాలంలో కాలు జారిననుకొని ఇంకా కాలు మోపలేని స్థితిలో ఉన్న నీకు ఏం చేస్తుందంటే, ఆ కృప ముందు వెనకాల ఆవరించి నిన్న అది ఏ సముద్రం అయితే నీ మీద పొంగుతుందో దాని మీద నుండి చక్కగా నడుచుకుంటూ వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇదే ఆయన కృప ద్వారా బలపరచబడేటువంటి అనుభవం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగించున్నది. విచారములు ఉన్నాయి, వాస్తవం లేవు అనుకో, లేకపోలేదు. కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, దరిద్రత, క్షామము, బలహీనత, రోగము లేకపోలేదు. అయితే వీటన్నిటిలో ప్రభు తన వాక్కు ద్వారా ఆదరణ, స్వస్థత, ధైర్యము, బలము, సంతోషము, మేలు, ఆశీర్వాదము, దీవెన, నవ్వు, మరి అన్నీ కలుగజేస్తాడు. ఆయన వాక్యమే మన సమస్త బాధలో నెమ్మది కలిగిస్తాడు. 22లో అంటున్నాడు, అందుకే యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. దేవుడు మన ఆశ్రయదుర్గం, నిజమైన ఆశ్రయదుర్గం, నిజమైనటువంటి ఆశ్రయపురం, నిజమైన ఆశ్రయదుర్గం. ఆయనే మన నిజమైనటువంటి ఆశ్రయం. ఆయనను ఆశ్రయించిన నరుడు, దేవుని వాక్యంలో చెప్తా ఉంది 90 కీర్తనలో, మరి 91వ కీర్తనలో మనం చూస్తే అక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి 91వ కీర్తన 2వ వచనం,
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నీకు ఆశ్రయం ఆయనే, మరి నీకు ఆశ్రయం ఆయనే. కాబట్టి ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. కాబట్టి ఏం అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నాది. ఆయన నీకు ఆశ్రయము, నీ కోట. నువ్వు నమ్ముకోవచ్చు ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎప్పుడు కూడా ఎడబాయాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తాంది, నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును త్రోసివేయను. అదే కాలం మరి ఉపవాస ప్రార్థనలోకి వచ్చాము, ప్రార్థనలో ప్రవేశిస్తాము. ఈ మాటల్ని మరి వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యం చేత వెలిగించబడి, వాక్యం చేత ప్రోత్సహించబడి, మరి వాక్య వెలుగులో మన జీవితంలో మరి మరి నూతనపరుచుకుంటూ, మరి ప్రతిష్ఠించుకుంటూ, మరి నిమ్మలింపజేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రేమ కలిగిన దేవుడు సహాయం చేయను. ప్రార్థన చేస్తాం. ప్రార్థించండి. అవసరాలన్నీ మీరు ఎరుగుదురు. ప్రార్థించాల్సిన మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం కూడా మాది ఇంకా ప్లేస్ చెప్పలేదు. మరి చాలా రోజులు అయింది, సుమారుగా ఒక నెల రోజుల నుంచి మరి మనకి ప్లేస్ ఏం చెప్పలేదు. మరి దేవుడు మరి మా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మరి సాయం చేయనట్లు ప్రార్థించాల్సిందిగా మరి దేవుని నామం బట్టి మరి మనవి చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థించండి దయచేసి. ప్రభుదిన పరిచర్య కొరకు ప్రార్థించండి. అదేవిధంగా మరి మరి ఆదివారం ప్రభుదిన పరిచర్య, దాని తర్వాత మరి ఇంకా మిగిలిన పరిచర్యల కొరకు కూడా మరి ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. చును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడు చును మమ్ము విజయముతో స్తోత్రములు. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభా ఉపవాస ప్రార్థన కూడికలో మొరపెట్టుకుంటకై మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మా గమనానికి మీరు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు మా బలముగా, కోటగా, మా దుర్గముగా, మాకు కృప వెంబడి కృపను అనుగ్రహించినటువంటి కృపా సత్య సంపూర్ణుడుగా, మా ఆశ్రయ దుర్గముగా, మా విమోచనకర్తగా, మాకు తోడై ఉండే దేవుడుగా, మా కష్ట దినములను పోగొట్టేవాడుగా మీరున్నారని మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. నీతిమంతులు కష్టదినలు పోగొట్టుదనని సెలవిచ్చిన తండ్రి, అవును ప్రభా, అనేక కష్టాలు, అనేక నష్టాల్లో, దారిద్రతలో ఉన్నాం తండ్రి. మోసంలో చిక్కుబడినటువంటి జీవితం తండ్రి. దేవా, దయించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దృష్టి మా మీద నిలుపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పరిశుద్ధమైన దేవా, మరి తరం వెంబడి తరం గతించిపోతుంది దేవా. మాలో ఏ కదలిక లేకుండా ఉంటా ఉంది. ఆధ్యాత్మికమైన ఉనికి
ప్రభా తండ్రి మెలకువ సిద్ధపాటు విషయాలన్నిటిలో కూడా తండ్రి నైనా మెలకు లేని వారంగా ఉంటా ఉన్నాం. తండ్రి సహాయం చేయండి ప్రభా. తండ్రి మరి బలహీనతలో కూడా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ రీతిగా మొరపెట్టడానికి మీరు చేసిన సహాయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి ప్రభా, మరి యోనా వలె మా జీవితాల్లో ప్రభా మరి క్రిందికి పోయే వారం ఉండకుండా తండ్రి నైనా భక్తుడు చెప్పినట్లుగా నేను నా కాలు జారిన అనుకున్నప్పుడు నీ కృప నన్ను బలపరచున్నదని ప్రభా కాళ్ళు జారి పడకుండా కాపాడే దేవుడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేటువంటి ప్రభుని మీరు సెలవిచ్చిన దేవుడు. దేవా నీతిమంతుల్ని కదలనిచ్చే దేవుడు కాదు తండ్రి, భక్తులను విడనాడే దేవుడు కాదు తండ్రి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలను సెలవిచ్చిన తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఏర్పరచబడిన రాజులని యాజక వంశంలోనికి చేర్చుకున్న దేవా, దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా విమోచకుడు సజీవుడు బలవంతుడని నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మీ చిత్తాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎరిగి ఆ ప్రకారంగా ముందుకు సాగే వారం ఉండాలని యోనా యొక్క తీర్మానాన్ని, హెచ్చరికను మా ముందుకు తెచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. మా జీవితంలో కూడా మా దృష్టి ప్రభా, మా హృదయం, మా ఊహ తలంపు పరిశీలించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం దయగల తండ్రి ప్రభా. స్థానిక సంఘాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి యేసుక్రీస్తు ప్రభు కార్యాలు కాకుండా సొంత కార్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రభా. మీరే సహాయం చేయండి. వారి మనోనేత్రములు వెలిగించండి. హెబ్రోన్ని దీవించి ఆస్వాదించండి. గోవిందపురం మాటూరు పరిచయలను కూడా దీవించండి దేవా. పని ఎంతో ఎక్కువగా ఉన్నది ప్రభా. అయితే వాటికి కావాల్సిన సమృద్ధిని మీరు అనుగ్రహించే దేవుడు, నమ్మదగిన తండ్రి. మీకు స్తోత్రాలు. హన్నా ఒక ప్రార్థన చేసినప్పుడు ఎంతో కనపరిచినారు ప్రభా. తన యొక్క స్వల్ప ప్రార్థన గొప్ప మహిమ నీ మందిరంలో మరి ఎంతో అక్కర తీర్చబడే విధంగా ఆనాడు మీరు హన్నా ప్రార్థన మీరు కనపరిచారు దేవా. ఈనాడు మా మీద కూడా అటువంటి ఆత్మను మీరే కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నిత్యము నీ యందు హర్షించు వారంగా మా ఆత్మని యందు బలపరచబడినట్లు దేవా, మా దారిద్రతను చూస్తున్న దేవుడు అని హన్నా వలె ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం. దరిద్రులను మరి పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడని ప్రభా నీ దాసురాలు ఆరాధిస్తూ వచ్చింది దేవా. అవును తండ్రి, ఈ లోకమనే మరి మాయలు మరి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఏ విధం చేతనైనను యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొంచున్నానని ప్రభువా. ఇదంతా మస్టు భ్రష్టత్వమే తండ్రి. మీ అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాల్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దయగలిని తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్థానిక సంఘ పక్షాన
తండ్రి ఉన్న వ్యతిరేకతలు, ప్రతికూలతలు కూడా మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో కూడా ఐక్యత, సమాధానం సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మీయ గ్రహింపు లేని వారిని మీరే ఆధ్యాత్మికంగా బలపరిచి తండ్రి హెర్మోన పర్వతం మీద స్థిరపరచుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి ప్రభా. వారాంధ్ర పరిచయలో విత్తబడుచున్న వాక్యం, ప్రభుదిన ఆరాధనలు విత్తబడుచున్న పరిచర్య సంఘానికి నానాటికి క్షేమాభివృద్ధి చెందుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, బాధ్యత కలిగిన వారు కూడా బాధ్యతను ఎరిగి ప్రభా తండ్రి పూర్ణాత్మతో నిన్ను సేవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నైనా గత దినాల్లో జరిగించబడిన నానా విధములైనటువంటి పరిచర్య విభాగాల్లో మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి మా యొక్క జీవితంలో కూడా మరి పరిచర్యలో ట్రాన్స్ఫర్ అని వేరే ప్రాంతంలోకి వెళ్ళాలని మరి ప్రభా నిర్ణయం అయింది. తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆనాడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో ఎరుగుకుండానే బయలు వెళ్ళినాడు. మా జీవితంలోనైతే తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. ఎటు వెళ్ళాలో మీరే మార్గాల్ని సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి సహాయం చేయండి ప్రభా. మీ దక్షిణ హస్తమే మాకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం. తండ్రి విడిచి వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. పరిశుద్ధమైన తండ్రి ప్రభా, పేతురు యోహాను వలె ఆత్మతో నింపబడి ఆనాడు నినివే పట్టణంలో యోనా పరిచర్య ఉద్యోగం తీసుకొచ్చినట్లుగా మా పరిచర్య కూడా అటు ఉద్యోగం మీరే మీ కృపలో దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. దయగల తండ్రి, మరి అనేక విషయాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని కూడా సరి చేయుటకు మీరే కృపనిమ్మని వేడుకొంచున్నాను తండ్రి. సహాయపడుతురండి దేవా. మునుపటికన్నా అధికమైన మేలు కలుగు చేసే దేవుడు తండ్రి, మీ కృపను అనుకుంటుండగా సహాయం చేయండి. మా ప్రభా కేంద్రమైన హెబ్రోన్ కూడా దీవించి ఆస్వాదించండి. సహాయపడుతురండి మా దేవా. మరి చెదిరిన సంఘాలన్నింటిలో కూడా విరివిగా మీ పరిచయం జరిగించుకొని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ఇది నాన్న కూడా రెడ్డి విలియమ్స్ గారిని ప్రభా మీ దాసుని మీ సన్నిధికి చేర్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. మీ సన్నిధి ఉంచండి ప్రభా. చెన్నై ప్రాంతంలో భూస్థాపన కార్యక్రమం కొరకు కూడా మీరే మీ మహిమార్థంగా సిద్ధపరిచి తండ్రి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. పరిశుద్ధమైన తండ్రి, నీతిమంతులందరూ కొనుక్కోబడుతున్నారు, భక్తులందరూ కొనుక్కోబడినారు. మేము నీతిమంతులమని కాదు, కానీ వారు విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క బాధ్యత మీ చిత్తానుసారంగా మేము నెరవేర్చినట్లు మీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రియమైన తండ్రి, మరి శ్రద్ధతో నీ పరిచర్యను మీ మహిమార్థంగా జరిగిస్తున్న మీ దాసులందరినీ కూడా మీరే దీవించి ఆశ్రయించండి. దయగల తండ్రి, భూమి మీద ప్రతి సంఘాన్ని దీవించమని వేడుకొంచున్నాం. దైవ సేవకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వేడుకొంచున్నాం. సహాయం దయచేయండి. ఆదిమ సంఘం వలె ఈనాడు హెబ్రోను తిరిగి అలాంటి ప్రేమలో పునాది వేసుకొని ప్రేమలో వేరుపారి కడవరు ఉద్యమం కొరకే సిద్ధపట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, యవనస్తులు ముఖ్యంగా మరి చెడిపోకుండా ప్రభా, శత్రువు బిడ్డలు గ్రహింపు లేని కారణాన్ని ఆధారం చేసుకొని వారిని నశింపు చేయకున్నట్లు, లోకంలోనికి లాగుకున్నట్లు మీరే కంచవేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ, మారు మనసు, బాప్తి సాక్ష్యం కలిగినట్టుకు
నీ కాడి మోసేవారు ఉంటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దయలో వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి ప్రభా. సమూయేలు వంటి బాలురుగా, రోడా వంటి బాలికలుగా బిడ్డల భూమి మీద నీ నామమును మహింపరిచినటువంటి వారుగా, ఆనాడు అహరోను, మోషే, మిరియాములు నేనెంత ఘనపరిచినారో ఆ చిన్న బిడ్డలు కూడా అలాంటి ఆత్మతో వారు ఎదిగి ఒక దినాన అనేకులకు ప్రభానైనా వారి యొక్క ఉనికి చాటుబడిలాగున దాన్నినైనా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి. అదే రీతిగా ప్రభా మరినైనా ఇంకా ఆయా అవసరతలు ఉన్న బిడ్డలందరినీ స్కూలింగ్ అడ్మిషన్స్లో, కాలేజ్ అడ్మిషన్స్లో, ఇంటర్నల్ మిడ్ ఎగ్జామ్స్లో, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ప్రభా, జేఈ మెయిన్స్ ఇంకేవేవైతే ఉన్నాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఏదైనా బెటర్మెంట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ పోస్ట్పోన్ అయినా వెయిటింగ్ ప్రాసెస్లో ఉన్న మీరే ప్రతి జీవిని తృప్తిపరిచే దేవుడు తండ్రి, మీకు అప్పగించుకుంటూ వస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. దయగల తండ్రి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా ఏకాంగులను సంసారులుగా చేయనటువంటి మీ దక్షిణ హస్తముతో మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి తండ్రి. ఇట్లు దయగల మా ప్రభా, గుంటూరు ప్రాంతంలో మేము కూడా దాదాపు 6-7 సంవత్సరముల నుండి దేవా ఈ ప్రాంతంలో నిన్ను సేవించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు. రానున్న దినాల్లో మీ కొరకైన మీ ఏర్పాటును చూపించమని వేడుకొంచున్నాం. సహాయం చేయండి. మీరు చెప్పిన ప్రతి ఆజ్ఞకు మేము లోబడి దేవా మీరు మాకు ఇచ్చిన బయలుపరుపు చొప్పున తండ్రి, మరి ఆనాడు పౌలు దేవదర్శనం ప్రకారమే వెళ్ళి తినని రాయగలుగుతూ వచ్చినాడు. ఈనాడు ఆ రీతిగా మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు. ఆ ప్రకారంగా మమ్మల్ని ముందుకు కొనసాగింప చేయమని మీకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. కావలసిన సిద్ధపాటును దయచేయండి ప్రభా. మార్గములను సరళం చేయుటకు ఇంకా ఏవైతే అడ్డుబండ్లు ఉన్నాయో వాటిని తొలగించండి. సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎండవేడి నుంచి తప్పించండి. ఇక మాసంలో బిడ్డలను కాపాడుతురండి. తోడుగా నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి గొప్ప దేవా. దయగలిగిన మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యానివర్సరీ మీటింగ్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. VBS కూడా మీ చిత్తం అయితే జరిగించుకొని మహిమ పొందండి ప్రభా. ప్రభుదిన ఆరాధన కొరకై, ఆరాధన బలవర్తమానాల అభిషేకం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీరు అభిషేకించి వాడుకుంటారండి దేవా. మరి యోగ్యంగా బలొచ్చే వేటుకు ఆత్మ సత్యముతో ఆరాధించేవారుగా సంఘం నాయతపరుచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఇంటిని ఆనుకొని ఉండవాలని ప్రభా, వారు మరి సంపూర్ణ గ్రహింపులోనికి రాగలుగుటకు మీరే తండ్రినైనా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, నూతన ఆత్మలను మీరే చేరుస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆత్మకార్యమునకు అభ్యంతరంగా ఉన్న వాటిని తొలగించమని వేడుకొంచున్నాం. సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గర్భిణీ స్త్రీల బిడ్డలను కూడా ప్రసవం కొరకు మీరు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. మరి ఇంకా దేవుని ఇంటి అక్కర్ల అవసరతలు ఆత్మీయంగా ప్రార్థన విషయంలో ప్రభా, సహవాస విషయంలో తండ్రి, నాకు మందిరం పరిచయ విషయంలో దేవా, కూడికల విషయంలో దేవా, మరి ఇంకా అనేకమైన వాటి విషయాల్లో ఐక్యత, సమాధానం, ఏకత్వం, ఏకతాత్పర్యం దయచేసి కలిసి ఐక్యతతో పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. అదే రీతిగా మీ బల సూచకమైన మందసం యొద్ద ఎల్లప్పుడూ నానుకొని నీ కొరకు ఫలించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. మా కుటుంబాల సంబంధికుల్ని జ్ఞాపకం చేసుకోండి. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం ఇచ్చే దేవుడు ప్రభా, మా జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. పరిశుద్ధమైన దేవా, గొప్ప తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఇట్లు దేవా, మరి
నా అనారోగ్యాన్ని కూడా మీ పాసులో పెడతా ఉన్నాం. దేవా, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతను గద్దించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ నామమే ఒక బలమైన దుర్గం ప్రభా. మీ కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. దయగలదన్నట్లు మీ కృపకు అప్పగించుకుంటూ రాలేకపోయిన బిడ్డలను కూడా దయతో మన్నించండి. తిరిగి వారు కలుసుకుంటూ సహాయం చేయండి తండ్రి. బైబిల్ స్టడీలో కూడా విత్తబడిన పరిచయ ప్రకారంగా మరి ఆ వాక్యపు వేరులో మేము వేరే పరిస్థితుల్లో ఉన్నట్లు మీరే సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. దయ చూపించండి, సహాయం దయచేయండి. ఇంకా ప్రభువా, ప్రార్థన మనవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా మీరే కార్యం జరిగించండి. దేవా, చిల్లూరుపేట ప్రాంతంలో హెబ్రోను కేంద్రంగా ఉండి ప్రకాశమానంగా నీ కొరకు వెలిగించి పెట్టుకు సహాయం చేయండి. ప్రభా, వ్యతిరేకులందరూ కూడా మరి వారందరూ కూడా తిరిగి సమకూర్చబట్టుకు సహాయం చేయండి. సువార్త ఎక్కడ ఆగిపోకుండా మీరే కృప చూపించండి, సహాయపడుతురండి. దేవానికే వందనాలు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో ప్రార్థించే కృపను నాకు కూడా అనుగ్రహించినందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తూ చేయబడిన ప్రతి ప్రార్థన మనం మీరు ఆలోకించి మీరే జవాబు దయచేయమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాసనకు వస్తూ ఉన్నాం. విధంగా ప్రభావ మీ పాసనలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన అమూల్యమైన ప్రస్తుతం వందనాలు. దేవ, విత్తబడిన వాక్యం నీరుగట్టు ఫలింప చేయండి. దేవ, భూలోకం న్యాయాధిపతి, ప్రేమ కలిగిన తండ్రి, ఆయన మీరు చూస్తున్న దేవుడు, విచారిస్తున్నటువంటి దేవుడు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కనులు నిర్మించినవాడు, చెవులు నిర్మించినవాడు, కళ్ళు కలగజేసినవాడు, వినకుండునా చూడకుండునా ప్రభా. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నీతిమంతుల కష్టదినములను పోగొట్టుకును. యెహోవా తన ప్రజలను ఎల్లకాలం విడనాడడు. యెహోవా తన స్వాస్థ్యమును ఎడబాయడు. ప్రభా, విడనాడేవాడు కాదు, నీ ప్రజల్ని నీ స్వాస్థ్యం ఎడబాసేవాడు అంతకంటే కాదు ప్రభా. అందుకే స్తోత్రాలు ప్రభా. మరి యెహోవా సహాయము చేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ప్రేంగలిగిన తండ్రి, కాలు జారననుకున్న స్థలం సమయమందు నీ కృపచేత బలపరిచేటువంటి గొప్ప దేవుడు. అందుకే మీకు వందనాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రేంగల మా పరలోక తండ్రి, మాత్రమే కాదు పరిశుద్ధ తండ్రి, ప్రేంగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా, మరి నా అంతరంగం విచారంలో హెచ్చగా నీవు నన్ను నా అంతరంగం ఆదరించితివి. అవును, మా అంతరంగంలో విచారంలో అన్నింటినీ కొట్టివేసి దేవుడు ప్రభా, మీ వాక్యం ద్వారా ప్రభా ఆదరించి, ప్రభా వాక్యం ద్వారా ధైర్యపరిచి, ప్రభా భద్రపరిచి, ప్రభా స్వస్థపరిచి నడిపించేటువంటి గొప్ప దేవుడు ప్రభా. మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా, మరి మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. మరి మధ్యాహ్న కాల సమయంలో మితమైన వాక్యంను నీరుగట్టు ఫలించే యెహోవా నా కోట, నా ఆశ్రయదుర్గము. అవును ప్రభా, నువ్వే నిజమైన సహాయకుడు, నిజమైన ఆశ్రయం, నిజమైన కోటము నువ్వే ప్రభా. అందుకే మీకు స్తోత్రాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రేంగలిగిన తండ్రి, మితమైన వాక్యం నీరుగట్టు ఫలింప చేయండి దేవా. మరి సమస్తమును విచారించేటువంటి గొప్ప దేవుడుగా, చూస్తున్న గొప్ప దేవుడుగా ప్రభా, వింటున్నవాడవుగా, చూస్తున్నవాడవుగా, విచారిస్తున్నవాడవుగా ప్రభా, సహాయం చేసేవాడవుగా, కష్టం పోగొట్టేవాడవుగా, ఎడబాయని వాడవుగా, విడనాడని వాడవుగా, కోటగా, ఆశ్రయముగా, బలపరచువాడవుగా ప్రభా, మరి ఆదరించి బాగు చేయవాడుగా మీరున్నందుకై హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి స్తోత్రం మీకు చెల్లిస్తూ ఉంటున్నాం. మితమైన వాక్యం నీరుగట్టు ఫలింప చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా, మరి చిల్లూరుపేట హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకునండి దేవా. మరి ఆ హెబ్రోన్లో జరబడుతున్నటువంటి పరిచయం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రేమ కలిగిన తండ్రి, అట్లు ప్రభా మరి బ్రాంచెస్ని కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. మరి హెబ్రోన్ చిల్లూరుపేటలో జరిగే సంఘ ప్రార్థన, అదేవిధంగా స్త్రీల కూడిక, బైబిల్ ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, ప్రభుదిన పరిచర్య ప్రభా, అంతటిని కూడా మీరు దీవించి మీ నామ మహిమార్థమే జరిగించుకునండి. ఆ అంతస్తులో నిలబడి పరిచర్య చేస్తున్న వారిని బలపరిచి మీరు వాడుకునండి. బ్రాంచెస్ పరిచర్యకు వెళ్తున్న వారిని కూడా బలపరిచి మీరు వాడుకుంటునండి దేవా. ఈ సంఘంలో ఆత్మీయ జీవంను మీరు రగిలించండి, కార్యం జరిగించండి ప్రభా. ఈ దీపస్తంభాన్ని కూడా మరి మీరు దర్శిస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాం
దేవా 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి దీపస్తంభం ఆనాడు ఆసియాలో ఉన్న 7 దీపస్తంభములను మీరు సంచరించినారు. అదేవిధంగా ఈనాడు ప్రపంచమంతటా ఉన్నటువంటి ప్రతి దీపస్తంభాన్ని మీరు సంధిస్తూ ఉన్నారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్తంభాన్ని కూడా మీరు దర్శించి సంధించండి ప్రభా. ఇది కూడా ప్రభా మరి తీసివేయబడకుండా వెలిగించబడినదిగా దేవుని సేవించేటువంటి ప్రభా తరము ఈ స్థలంలో శేషము ఎలవేళలా మీరు అక్కడ పర్యంతం ఉన్నట్లుగా మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ మీ పాసనకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా అట్లు పరిచర్లన్నీ ఘనంగా జరిగించండి. ప్రార్థన కానీ, బైబిల్ పట్టణమే కానీ, ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్స్ కానీ అన్నిటి ద్వారా మీ నామముకు ఎంతో మహిమను ఘనతను మీరు కలుగజేసుకుంటూ రావాల్సిందిగా మీ పాసనలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. దేవ మరి మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభా. మరి మీ వైపు ప్రభా మా చేతులు ఎత్తుతూ ఉన్నాం దేవ. మరి బ్రాంచెస్ పరిచయను కూడా మీరు దీవించండి. హెర్మోను, సియోను, యెరూషలేము పరిచయలను ఆస్వాదించి ప్రభా అవి కూడా ఎంతో ఘనంగా మహిమార్థంగా జరిగించుకనండి. మాటూరు ప్రతిష్ఠ కొరకై సిద్ధపరచండి. హెర్మోన్ నిర్మాణం కొరకై ప్రతి అవసరం తీర్చి బలపరచండి. యెరూషలేము కూడా ప్రభా అనేకులు చేర్చబడి ప్రభా మరి నింపబడ్డకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా అనేక స్థలాల్లో, మానుకొండ వారి పాలెంలోని, గన్పురంలో కానీ, తక్కిలపాడులో కానీ ఇలా అనేక స్థలాల్లో పరిచయలు తిరిగి ఆరంభించబట్లో మీరు సహాయం చేయండి. ప్రేంగలిగిన తండ్రి, వీబీఎస్ కూడా మీ సమయంలో కలిగి ఉండడానికి, ప్రత్యేక వార్షిక కూడికలు కూడా కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. అట్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బాగలేని వారిని జ్ఞాపకం చేసుకునండి. మేరెక్కని ఆపరేషన్ అయింది, ముట్టి స్వస్థపరచండి. ఇంకా అదేవిధంగా బాగలేని వారు ప్రభా మరి ఇంకా మరి వృద్ధాప్య బలహీనతలు ఉన్నటువంటి వారి పట్ల కూడా మీ కనికరము, మీ కృప, మీ కటాక్షం విస్తరింపచేయమని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ప్రేంగలిగిన తండ్రి, కస్తూరక మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, ప్రభా హార్ట్ ప్రాబ్లం, అటువలే మరి సింగన్నను కూడా ముట్టి స్వస్థపరండి. హార్ట్ ప్రాబ్లంతో ఇంక ఇతర సమస్యలు బాధపడుతున్న వారిని కూడా ముట్టి బాగు చేయండి. అమ్మని జ్ఞాపకం చేసుకోండి, బాగు చేయండి. శామ్యుల్ గారిని, గిర్షం గారిని కనికరించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. రెంగలిగినట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం దయగల తండ్రి. అదేవిధంగా మరి ఈ స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధులైన వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా చేర్చబడిన వారిని బలపరిచి స్థిరపరచండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము దేవా. మరి మానుకొండ వారి పాలెము ప్రభు మీ దాసుడు కాళేశన్, మరి చిన్న ఎలిషన్న, రెబకక్క ప్రభు వారి పిల్లలు మీనా, రషీద్ని బట్టి వందనాలు. అదేవిధంగా దాసున్న ప్రభా జ్యోతిష్ఠరు షారును, డైసిని బట్టి వందనాలు. ప్రభా మిల్కన్ బట్టి వందనాలు. రామవన్న, ప్రశాంత్ సిస్టర్, మేరీ, రాజ్ కుమారి ప్రభా, అదేవిధంగా క్రిస్టఫర్ని బట్టి మీకు వందనాలు. డేగల తండ్రి రాయలక్కని బట్టి వందనాలు ప్రభా. మరి అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. చిన్న కోడల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. మరి ఇచ్చిన కుమారుని బట్టి వందనాలు. మరి మేల్కే జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మీ దాసులను కూడా మంచి ఆరోగ్యం తెచ్చి మరి మాకు జ్ఞాపకం చేసుకుని తన పిల్లలందరూ కూడా నేను సేవించేటువంటి వారిగా ఉంటుకై మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేంగలేని తండ్రి. అదేవిధంగా రాగమలక్కన కోసం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. దాంతో కూడా మీరు సన్నిధి ఉంచండి ప్రభా. మరి అదేవిధంగా సుశోభిత బ్రదర్ని కూడా, ఎస్తేర్ని కూడా, సోదరిని కూడా జ్ఞాపకం చేసుకుని సుఖం ప్రసుకై మీరు సిద్ధపరచమని మీ పాసను చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేంగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీ పాసనకు వస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ తండ్రి మేల్కే జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా మీ పాసనకు వస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రేంగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీ పాసనకు వస్తూ ఉంటున్నాం దేవా. నమ్మదగిన దేవుడు ప్రభా, గొప్ప దేవుడు ప్రభా. మరి అద్భుతంలో ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు ప్రభా. మరి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉన్నాం. అట్లు ప్రభా సోదరి ఎస్తేర్ను కూడా సుఖమైన ప్రసుకై మీరు సిద్ధపరిచి మీరు మహిమ, ఘనత, ప్రభావంలో పొందవలసిందిగా మీ పాసులను చేరి ప్రార్థన చేస్తాం. ఉద్యోగ బాధ్యతలో కూడా మీ దాసురాలకి తోడైండమని మీ పాసులను చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. అదే తరుణ్ బ్రదర్ని కూడా, సోదరుని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి ప్రభా మరి అడ్రియల్ అజియల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రేమ కలిగిన తండ్రి, మేల్కై కృపలో కుటుంబాన్ని భద్రపరిచి ప్రభా దూరంగా ఉన్నారు కాపాడి భద్రపరచమని మీ పాసనలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీ పాసనకు వస్తూ ఉంటున్నాము
దేవా మరి ప్రభా మరి మీ వైపు చూస్తూ ఉంచున్నాం. ప్రేమ కలిగిన తండ్రి మేలుకే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంచున్నాం. అదేవిధంగా ప్రభా మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి క్రీస్తుదాస్ అన్న, ఎస్తరక్క దేవా మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవా మరి వారి పట్ల కూడా మీ కృపను విస్తరింపచేయమని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మరి అదేవిధంగా వారి కుమారుడు దేవా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి కుమారుడు ప్రభా తను కూడా జ్ఞాపకం చేసుకునండి. దేవా మరి కిషోర్ని కూడా, హేమలతను కూడా జ్ఞాపకం చేసుకుని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మరి అట్లు ప్రభా మరి వారి కుమార్తెలు ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేగల మా పరలోక తండ్రి అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెర్సిస్ని, శాంతరాజుని కూడా జ్ఞాపకం చేసుకునవలసిందిగా మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేగల మా పరలోక తండ్రి అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా మరి అట్లు వారు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు, కాపాడు భద్రపరచని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి దేవ శారదక్కని, నాగేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. చందుకు రక్షణ దయచేయండి. శాంతకుమారి, రాజేష్లను కూడా జ్ఞాపకం చేసుకుని, మెర్లిన్ జ్ఞాపకం చేసుకుని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి కస్తూరక్కని కూడా జ్ఞాపకం చేసుకుని తన 4 కుమారులు, కోడళ్ళు, పిల్లలు, మనవరాలను కూడా జ్ఞాపకం చేసుకుని మేము ప్రభా మరి రక్షణార్థమైన కృపలో జ్ఞాపకం చేసుకొని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవా ప్రభా మరి ప్రభాస్ సుధాస్టర్ని, తిమోతిని, ఎస్తర్ని కూడా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సత్యవేదమక సాంసరావు అన్న ప్రభా మరి అదేవిధంగా ప్రార్థన చేస్తున్నాం. రెబెకా, తిమోతి, సాగర్ని, బబ్లును కూడా ప్రభా అదేవిధంగా జసింతును కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి అక్కడి నుంచి వస్తున్న శ్రీనివాస్ అన్న సోదరి, వారి పిల్లలు, కుమారుడు, కుమార్తె వారిని కూడా బలపరచమని మీ పాసలను చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మీ పాసనకు వస్తూ ఉన్నాం. దేవమస్టని, సతీష్ బ్రదర్ని కూడా ప్రభా మరి కుమార్తెను, పాలిమానల్ కుమార్ను కూడా బలపరచమని వేడుకుంటా ఉన్నాం. దేగలమ్మ పలోప్ తండ్రి అదేవిధంగా దిలీప్ అన్న, వినయక్కను, ప్రవీణను ప్రభా అదేవిధంగా రతన్ శామ్యుల్ డేవిడ్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఇద్దరు కూడా రక్షించబడే కాడు కిందకి రాగలటకు నేను సేవించడకు మీరు సహాయం చేయమని మీ పాసలను చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గొప్ప దేవా అదేవిధంగా ప్రభా మరి జోసెఫ్ అన్న భారతీయుని కూడా 52 ఎకరాల్లో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రేమ కలిగిన తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్యోతకను కూడా మేలుకే జ్ఞాపకం చేసుకుని వేడుకుంటా ఉన్నాం. దయగలి తండ్రి కుమారుని కూడా దర్శించి రక్షించుకునండి. గ్లోరకు కూడా మంచి ఆరోగ్యం ఏమని వేడుకుంటున్నాం. సులోచనకు జ్ఞాపకం చేసుకునండి. ఎస్ఎస్వి విజయ వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా దీవించండి, గర్భఫలం అనుగ్రహించండి, వారిని ఆస్వాదించమని వేడుకుంటా ఉన్నాం. పెద్ద కుమారుడు కుటుంబాన్ని ప్రభా మనవడు మనవరాలను కూడా మీరు దీవించమని, అన్నను కూడా మీరు నడిపించి కార్యం జరిగించమని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి మీ దాసురాలు గారి తల్లి సులోచన తల్లి గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్న మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ప్రార్థన చేస్తూ ముదింలో మేము చేరుకుని పర్యంతం కాపాడు భద్రపరచమని వేడుకుంటా ఉన్నాం. శాలేంని, ఎస్తర్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎస్తర్ కూడా గర్భవతిగా ఉంది. సో 2వ కాన్పు కొరకు మీరు సిద్ధపరచండి. తీసుకున్న ఆహారం పని పవిత్రపరచండి. క్రిస్టఫర్ని కూడా మీరు దీవించమని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుశీలకి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మంచి ఆరోగ్యం వేయండి. తన కుమారులు జీవన్, నవీన్ అన్న వారి కుటుంబాలని, పిల్లల్ని కాపాడు భద్రపరచమని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బయదన్న రూతకని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సంపత్ ప్రౌలికను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారు కూడా రక్షించబడే ఎవరికాలని కాడు కిందకి రాగలటకు మీరు సాయం చేయండి. వారి చేతి పనులు మేము మీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జయప్రదర్శన్ కూడా అదేవిధంగా దేవ మరి మహేష్, షారోన్ని కూడా, ఈజీని కూడా జ్ఞాపకం చేసుకునండి. మర్యాజ్ బ్రదర్ని కూడా, రత్నేశ్వర్ని కూడా ప్రభా, నిస్సి, జోయల్, లిల్లీని కూడా, అదేవిధంగా జోసెఫ్ సత్యవేదాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీ పాసంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేంగల మా పళ్ళు తండ్రి అట్లు కుటుంబాలని కనికరించండి. అదే తాడేపల్లి అశోక్ తక్కిలపాళ్ళు అశోక్ కుటుంబాన్ని, అరుణస్టని, కీర్తన, మహిమాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి బలపరచమని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా గణపురం ప్రభా సురేష్ బ్రదర్ కుటుంబాన్ని, సుయాస్టని, గ్రేస్ని, శామ్యుల్ని కూడా బలపరచమని వేడుకున్నాం. లూదరన్నని ప్రభా మరి నయమక్కను కూడా బలపరచమని వేడుకుంటా ఉన్నాం.
జగన్మోహన్ బ్రదర్ని, అనురాజిస్టర్ని, గ్లోరీ, సాత్విక్ అని, పాల్, నవీన్ కూడా బలపరచమని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎస్రెక్కని ప్రభా అన్నను కూడా రక్షణలో నడిపించి, తన కుమార్తెల్ని, మనవరాలని కూడా ఆమె రక్షణలో నడిపించి బలపరచమని వేడుకుంటా ఉన్నాం. తిమోతిని కూడా బలపరచండి ప్రభా, కార్యం జరిగించమని వేడుకుంటా ఉన్నాం. చంద్రశేఖరను కూడా బలపరచమని మీ పాసులో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రేంగలిగిన తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాసనకు వస్తూ మేము నుస్తిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఇంకెవరి గురించి అయినా మర్చుంటే మేలుకై జ్ఞాపం చేసుకునండి. కొత్తగా వస్తున్నటువంటి కుటుంబాలను కూడా మేలుకై జ్ఞాపం చేసుకునండి ప్రభా. పేరు పేరున మీరు దీవించండి, పేరు పేరున మీరు బలపరచండి. ప్రార్థన చేస్తూ సమాధానం అక్కను కూడా జ్ఞాపం చేసుకునండి. వెంకటరెడ్డి అన్న, తర్వాత నా ప్రభా ముగ్గురు కుమారులు, కోడళ్ళు, మనవరాలు వారిని కూడా జ్ఞాపం చేసుకుని మీ పాస్లో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, అట్లు మేలుకై జ్ఞాపం చేసుకుని వేడుకుంటా ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, వీరమ్మక్కని జ్ఞాపం చేసుకునండి. సిఆర్ కాలనీ ప్రభా, తన కొడుకు, కోడలు, కూతురు కుటుంబాలకి సంపూర్ణ రక్షణమని మీ పాసలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవా, మరి మీ బలిష్ట హస్తములకు అట్లు దేవాన్ని ప్రేలైనటువంటి వారందరినీ కూడా ఎత్తిపడతా ఉంటున్నాం. పేరు పేరున మేలుకై జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవా, మీ పాసనకు వస్తూ ఉంటున్నాం. ఆ కాసిం మినిస్టర్ని కూడా దేవా మరి అదేవిధంగా తన పిల్లల కుటుంబాన్ని కూడా దేవా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటా ఉన్నాం. అట్లు నీ ప్రియులైనటువంటి వారందరినీ కూడా, సింగైన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇట్లు ప్రభా, నీ ప్రియులైన వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ దేవా, మరి 7 ఖండాలు ప్రభా, ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా ప్రభా, మరి యూరప్, ఆస్ట్రేలియా, ఇట్లు అంటార్టికా ఖండాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ప్రభా, మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, మరి ఈ ఖండాలన్నింటిలో కూడా సేవను విస్తరింపజేయండి. సేవకులను, పరిచారకులని, స్వార్థికులను ప్రభా, ప్రవక్తల్ని మీరు లేవనెత్తురండి. దేవా, మరి గొప్ప కార్యం మీరు జరిగించండి. మా దక్షిణ ఉత్తర భారతదేశంలో జరుగుతున్న సేవను దీవించండి. ఇంకా అనేక మంది మిషనరీస్ని దయచేయండి. నార్త్ ఇండియాకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే భారంగా నార్త్ ఇండియాలో సేవ చేసిన వారిని కూడా మీరు దీవించండి. దేగలిన తండ్రి, ప్రార్థన చేస్తూ వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, మహిమ కలిగిన దేవ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ వైపు చేతులెత్తుతూ ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, మరి మమ్మల్ని కూడా ఈ స్థలం తీసుకొచ్చారు. నన్ను మీ దాసరాల్ని ప్రాంతంలో మీరు వాడుకున్నారు. ముందున పరిచయ కొరకే మీరు సిద్ధం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభా, మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించండి. మీ చిత్తమును కేంద్రంలో ఉంచుకునండి ప్రభా. దేవా, మీరు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు. యెహోవా, మాకు సహాయం చేయండి ఎళ్ళా అని వాక్యం 94వ కీర్తనలో మీరు సెలవిచ్చినారు. అవును ప్రభా, నువ్వు మాకు సహాయం చేయకపోతే ప్రభా మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే మా సహాయుడు, సహాయప్రాయువు నువ్వే, ఎబెనేజర్వి నువ్వే ప్రభా. అందుకే మీకు వందనాలు చెల్లించి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పాసనకు వస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మేము స్తుతిస్తూ ప్రేంగలిగిన తండ్రి దేవా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని కూడా కనికరించండి. కట్టబడిన అనుభవంలో తీసుకురండి, సిద్ధపడిన అనుభవంలో తీసుకురండి ప్రభా. మీరు అక్కడలో ఎత్తబడే అనుభవంలో ఈ సంఘాన్ని కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరగబడుతున్నటువంటి పరిచర్లన్నీ, సండే స్కూల్ పరిచర్య కానీ ఇంకా పరిచర్లన్నీ ఎంతో ఘనంగా మహిమార్థంగా జరిగింది. సిద్ధపరచబడిన టీచర్స్ అందరూ కూడా వారి వారి పరిచర్లు నమ్మకంగా జరిగించడానికి సాయం చేయండి. అట్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గొప్ప తండ్రి, అటువలే వారి పరిచర్లన్నింటిలో కూడా మీ నామ మహిమార్థమై ప్రభా ప్రతి ఒక్కరిని వాడుకుంటారండి. వంట పరిచర్లో కూడా దేవా, ఇంకా మందిర పరిచర్లో కూడా ఆయా పరిచర్లు కూడా మీరు బలపరిచి వాడుకొని నమ్మకమైన వారిని లేవనెత్తండి. సమస్త కృపావరములు కలిగినటువంటి సంఘముగా మీరు దీన్ని మీరు చేయండి ప్రభా. కార్యం జరిగించి కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభుదినం కొరకే సిద్ధపరచండి ప్రభా. నన్ను కూడా మీరు సిద్ధపరుస్తురండి. మేలకై జ్ఞాపకం చేసుకునాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వందనములు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మేము స్తుతిస్తూ మహిమ కలిగిన ఘనమైన రక్షకుడు ప్రభైన అత్యున్నతంగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఉన్నతంగా హెచ్చించబడిన పరిశుద్ధ నామములో స్తుతించి వందనములు చెల్లించి నన్ను కూడా మీ చిత్తానుసారం స్థలం తీసుకెళ్ళండి. ఇక్కడ కూడా రానైనటువంటి మీ దాసుల్ని బలపరిచి సంఘక్షేమం కొరకై, నీ ప్రజల ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకై మీరు బలపరిచి మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అట్లు చెల్లూరుపేట ఎబ్రాన్ని మీరు దీవించి మేలకై జ్ఞాపకం చేసుకునాల్సిందిగా వేడుకుంటూ ఏ స్థలంలో మా ద్వారా మీరు నిర్వహించిన పరిచయను ముద్రించమని వేడుకుంటూ వందనములు చెల్లిస్తూ
ప్రభా మరి అనేక స్థలాల్లో సేవకులు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. వారు వెళ్ళిన స్థలాల్లో ఇంకా వెళ్తున్న స్థలాల్లో వారిని కూడా మీరు బలపరిచి వాడుకునమని, మాయం కలిగిన ఘనమైన రక్షకుడు ప్రభా మరి అనేకులు లోకంలో నశించిపోతూ ఉన్నారు ప్రభా. మరి వ్యభిచారంలో ప్రభా, మోసంలో, జూదంలో, తాగుడులో ప్రేమ కలిగిన తండ్రి అట్లు అనేక మంది నశించిపోతుండగా నశించిపోతున్నటువంటి వారిని మీరే దర్శించండి, కార్యం జరిగించండి. నశించిపోతున్నటువంటి వారిని మీరే రక్షించండి. వాళ్ళు రక్షించబట్టకై మా పరిచయం, మా సేవని దీవించండి. బోధిగంతంలో వరకు నేను ప్రకటించేవారుగా మమ్మల్ని ఉంచండి. అనేక జనములను ప్రభులను నడిపించేవారుగా చేయండి. అటువంటి పాత్రలుగా, సాధనాలుగా, పాత్రలుగా మీరు ఇచ్చిన వాగ్దానం అనుసరించి నోటి వల్ల ఉండేదని వాగ్దానములు మీరు నెరవేర్చండి. మమ్మల్ని బలపరచు అనేది మేము సమస్తం చేయగలం. మా అందరి మేము ఏమీ చేయగలం కనుక మీ వైపు చూస్తూ వందనం చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ ప్రభా మీరు చూచున్న దేవుడు అని, విచారిస్తున్న దేవుడు అని ప్రభా, కన్నులుండి ప్రభా కానకుండునా, చెవులుండి వినకుండునా కనుక అంత మాత్రమే కాదు, నీతిమలకు దుఃఖములను పోగొట్టేటువంటి దేవుడు ప్రభా. నీ ప్రయాణను విడనాడు వాడవు కాదు, నీ స్వాస్థ్యమును ఎడబాయేవాడవు కాదు ప్రభా. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నువ్వు సహాయం చేయవాడవు, అందుకే స్తోత్రం. కోట, ఆశ్రయదుర్గమైన వాడు, అందుకే మేము స్తుతిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మేము స్తుతిస్తూ మిగిలిన సమయ దినంలో దీవించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రభుత్వంకి ఆయత్తపరచమని వేడుకుంటూ మీరు అక్కడికే సిద్ధపరచమని వేడుకుంటూ మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే వారిని ఉంచమని వేడుకుంటూ ప్రభా మేలుకై జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం, రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కృప ఇక్కడ చేరిన వారందరికీ మరి ఆయన రాకడలో ఎత్తబడే వారంగా మనం అందరం ఉన్నట్టుకై ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారికి కృప, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క మేలు, ఆయన యొక్క నడిపింపు సదాకాలం మనం కలిగి మరి ఆశ్రయముగాను కోటగాను కలిగి మనం జీవించినట్లు ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభు వారికి కృప మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.